రాష్ట్ర మంత్రివర్యులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దినో టాక్స్. ఇంట్రో అండ్ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉండాలి. సో ఇదంతా జాతర వ్లాగ్ మాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఊర్లో అమ్మవారి జాతర అవుతుంది కదా. మెయిన్ పండగ రోజు ముందు నైట్ అంతా సిటీ అంతా అసలు వెలిగిపోతూ ఉంటుంది. మేమైతే రీసెంట్లీ అంటే 2022లో వెళ్ళాము. అప్పుడు ఇంతమంది జనం లేకుండే. ఈసారి మాత్రం క్రౌడ్ లాక్స్ లో కన్నా ఎక్కువనే వచ్చినట్టున్నారు చెప్పాలంటే. ఫ్రాంక్లీ అసలు ఈ రాత్రి అంతా ఏమవుతుందంటే ఏం అవ్వదు గైస్, మొత్తం సెలబ్రేషన్ అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా కల్చరల్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మా పెద్దమ్మ మా మమ్మీ అసలు కుస్తీ పడుతున్నారు చెప్పడానికి ఆ మనుషుల గోలలో. కొంచెం రికార్డ్ అయితే అయింది, వినేయండి మీరైతే. ఉత్తరాంధ్ర విలువైపోయిన ఈ పైడితల అమ్మవారి పండుగ చాలా నిలుస్తున్నాం. నిజంగా మనం ఏ కోరుకున్నా కూడా తప్పకుండా అవుతుంది. కాబట్టి అందరూ వచ్చి అసలు న్యూస్ ఛానల్లో చెప్పినట్టే చెప్పారు. నేను మా తమ్ముళ్ళు ఇంకా మా చెల్లి అయితే నవ్వుతూనే ఉన్నాము. మీకైతే నేను ఎక్కువ బోర్ కొట్టించాను కానీ లైక్ మంచి హైలైట్స్ చూపిస్తా చూసేయండి. అశోక మైదానం అని చెప్పి పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అక్కడైతే మంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవుతూ ఉంటాయి. లైక్ సింగర్స్, డాన్సర్స్ అందరూ వస్తారు. ఈసారి సింగర్ గీతా మాధురి అండ్ రాహుల్ సిబ్లింగ్ అని ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. క్రేజీ అయింది. బట్ జనాల్లో మేము చచ్చాము. టికెట్స్ తీసుకుంటే ప్రశాంతంగా కూర్చోచ్చు, కానీ ఎవరు టికెట్స్ తీసుకోరు. ఎందుకంటే చాలా షోస్ అవుతూ ఉంటాయి. అక్కడే కూర్చుని టైం వేస్ట్ కదా. మా వాళ్ళకి ఎవరు కనిపించకపోతే అక్కడ చైర్స్ ఉన్నాయి. ఆ చైర్స్ మీద అందరు నించుంటే మా వాళ్ళు కూడా చూసి నించున్నారు. మేము కూడా అదే పని చేసాము. సర్లే కాన్సర్ట్ లో ఉంది, మంచిగా సాంగ్స్ అయినా వినొచ్చు అని చెప్పి. మన లక్క సూపర్ గా ఉంటది కదా. లించిన వెంటనే పొలిటీషియన్స్ వచ్చి చాలాసేపు స్పీచ్ ఇస్తుండే. ఇంకా లైట్లే అని చెప్పి చక్కగా కొంచెం సోడా తాగి ప్రశాంతంగా వేరే దగ్గర కవర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మా విజయనగరంలో అయితే దీపావళి ముందే వచ్చేస్తుంది. మీరు చూడండి, మొత్తం ఫైర్ వర్క్స్ కంటిన్యూస్ గా ఉంటది మాట నైట్ అంతా. ఇదే మెయిన్ కోట గైస్. ఇక్కడికి వచ్చేసాము కానీ మేము అడ్డంగా బ్లాక్ అయిపోయాము. న్యాచురల్ ఆడియో ఉన్నట్టే పెట్టేద్దాం అనుకున్నాం, కానీ మీరు జడుచుకుంటారు. సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మాకైతే ఎటు వెళ్ళాలో కూడా కాసేపు అర్థం కాలేదు. ఇంకా మా మమ్మీ ఏమో అటు చూపిస్తుంది, అటు వెళ్దామని చెప్పి. మనకి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గేదే లేదు గైస్. ఇక్కడ ఇంత జనాలు ఉన్నా కానీ వెనకాల మాత్రం నాటకాలు అవుతూనే ఉన్నాయి. అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి. ఇంతకుముందు సింగర్ గీతా మాధురి వచ్చిన దగ్గర చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడ ఏమో హరికథలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ జనాలు చాలా తక్కువ ఉన్నారు. సీ హౌ ద పీపుల్ ఆర్ క్రేజీ. కానీ మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళేమో ఇక్కడికే వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి తీసుకెళ్లారు. బలవంతంగా లాక్కొని వచ్చారు. చూడండి మీరు కూడా ఇంకేం చేస్తారు. ఇది హరిశ్చంద్రుడు నాటకం అనుకుంటా. గాయస్ మీకు ఓపిక ఉంటేనే రండి, లేకపోతే రామకండి. మా వాళ్ళైతే అలసిపోయారు. బేసికల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో రండి, మమ్మీ వాళ్ళతో రాకండి. మా మమ్మీ అయితే ఏ స్టేజ్ నాటకం కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూసేయాలి. మెయిన్ గా ఏంటంటే ఇందులో ఆ పిప్పిలు ఊగుతూ ఉంటారు, చెవులు చిల్లు అయితే పక్కా పడతాయి. నా ప్రీవియస్ వ్లాగ్ లో నేను ఒక టెంపుల్ కి వెళ్ళాం కదా. సో ఆ టెంపుల్ కి లైన్ అయితే బీభత్సంగా ఉంది. అంటే ఒక 2-3 రోడ్స్ ముందు నుంచి లైన్ ఉంది. అని పులివేషాలు చూసాయండి ఇక్కడ. అమ్మయ్య, ఫైనల్లీ అయిపోయింది గైస్ మ్యాక్సిమం. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ నడిస్తే మా ఇల్లు వస్తుంది. అదే గంటస్తంభం అన్నమాట. అక్కడే టైం విజయనగరంలో చాలా ఫేమస్ అది. ఆల్రెడీ ఒక వీడియోలో చూసే ఉంటారు, చూసేయండి ఇది కూడా. ఆ జనాలు ఎక్కడ తగ్గట్లే, పిప్పి 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 అని ఊరుతానే ఉన్నారు. ఓ గైస్, యుద్ధం చేసాం. ఎందుకు పెట్టకూడదు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదా. మా మొన్నాంటి అయితే ఎవ్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది. ఈధర్ వాళ్ళ కొడుకు చరణైనా నా వల్ల అయినా కానీ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. నువ్వు చెప్పరా నెక్స్ట్ టైం వస్తావా? ఇంకా నాకు తెలీదు. వాడు ఒకే డైలాగ్ లో వాడికి తెలీదు. నువ్వు రావు కదరా? రావు కదా ఇంకోసారి. వాడైతే రాడు, నేనైతే వస్తాను. ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా ఈసారి. మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా ఈసారి. అది గైస్ సంగతి. మీకు నైట్ జాతర చూడాలంటే ఇష్టం, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. జనాల దగ్గర ఓసిడీ ఉండదు అంటే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఇబ్బంది పడతాను అంటే రాకుండా ఉండడం బెటర్. ఇదే గంట స్తంభం గైస్, క్లాక్ టవర్. సో అక్కడ దగ్గరలోనే ఒక స్వీట్ షాప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు స్వీట్స్ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు. ఈసారి టేస్ట్ అయితే సూపర్ ఉండే. చక్కెర పొంగల్ పెట్టారు. నాకు తెలిసి ఒక 10,000 స్టెప్స్ నడిచేసి ఉంటాము. నేను మా పెద్దమ్మ అయితే అసలు తింటూనే ఉన్నమాట గ్యాప్ లేకుండా. జాతర ఎంత బాగుంటుందో దొంగలు కూడా ఫుల్గా ఉంటారు గైస్. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
అనమాట. అండ్ ఇంకా వీధి వీధికి ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చాలా అవుతూనే ఉంటాయి. జనాలు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఇంకా అప్పటికే చాలా ఒక 5 hours నడిచినట్టున్నా మా ఓపిక అంతా అసలు నశించిపోయింది. ఇంకా దారిలో తింటూ ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఏది కనిపిస్తే అది ఇంకా అక్కడ ఆగిపోయి ఏదో ఒకటి కొండం, ఇంకా మా పెద్దమ్మ నేను జోకులు వేసుకుని అవడం అది జరుగుతూనే ఉంది. ఇంకా ప్యారలల్లీ మా చెల్లి మా మమ్మీ వాదించుకుంటూనే ఉన్నారు. మొత్తానికి ఇలా అయింది మాట. ఇంటికి వెళ్ళేసరికి 1 అయినట్టుంది. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం పక్కా చూడండి, అదే మెయిన్ ఫెస్టివల్ వ్లాగ్ మాట, చాలా బాగుంటుంది. చిన్న గ్లిమ్స్ అయితే అటాచ్ చేసా దీనికి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మాక్సిమం చిన్న వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, లెంతీ కాకుండా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.